హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు మనము అయోధ్య బాలరాముని విగ్రహం పైన సూర్యకిరణాలు ఎగ్జాక్ట్గా ఎలా పడతాయని తెలుసుకుందామండి. ప్రతి శ్రీరామనవమికి సూర్య తిలకం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది శ్రీరాముల వారు పుట్టినరోజుని ఇండికేట్ చేస్తుందన్నమాట. సో ఈ సూర్యుని కిరణాలు వచ్చి కరెక్ట్గా శ్రీరాముల వారి విగ్రహం పైన నుదిటిన మధ్యాహ్నం 12:40 దగ్గర సూర్యుడి నుంచి ఒక కిరణం సింగిల్ రేలో గర్భగుడి పైన ఒక స్లో పొజిషన్లో అరేంజ్ చేసిన ఐఆర్ ఫిల్టర్ ఎక్విప్డ్ అపేర్చర్ అనే రిఫ్లెక్టర్ మీద పడుతుంది. అవి 4 లెన్సెస్ మరియు మిర్రర్ సిరీస్లో ఉంటాయన్నమాట. ఆ సూర్యకిరణాలు సౌత్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. అలా ట్రావెల్ అయ్యి మన అయోధ్య బాలరాముని నిదుటిన తిలకం రూపంలో ఏర్పడుతుంది. ఇది 50 mm ఉంటుందన్నమాట. 50 mm సైజులో. ఇది ఎగ్జాక్ట్గా 3 to 5 minutes ఉంటుంది. అందులో 2 నిమిషాలు మాత్రం పూర్తిగా రాముని నుదిటిన ప్రకాశిస్తుందన్నమాట. దీన్ని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CBRI సైంటిస్టులు డిజైన్ చేశారు. దీన్ని భక్తులందరూ కూడా చూడడానికి గుడిలో 100 LED లైట్స్ని ఏర్పాటు చేశారనమాట. సో ఇది చాలా మంచిదన్నమాట. సో ఈ సూర్యకిరణాలని ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో చూడొచ్చు. సో వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి టు ఎవ్రీవన్. సో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంచాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ @present updates. Thank you.